ఉద్రిక్తతలు అయితే తగ్గలేదు, ఆగలేదు. ఎవరి వ్యవహారం వాళ్ళకి నడుస్తూనే ఉంది. పర్టికులర్ గా ఇరాన్ లో జరుగుతున్నటువంటి వ్యవహారం, ఇరాన్ అయితే హార్ముజల్స్ తన గుప్పెట్లో పెట్టుకోవాలనుకుంటుంది. అవసరమైతే ఒమెన్ తో కలిసి పంచుకోవాలనుకుంటుంది. ఒమెన్ ఏమో డబ్బులు వద్దంటుంది, ఇరాన్ ఏమో డబ్బులు వసూలు చేద్దాం అంటుంది. వసూలు చేసిన డబ్బుల్లో 3 వంతులు మా దేశానికి ఖర్చు పెట్టడం, 1 వంతు నువ్వు వడ్డీ పెట్టుకుంటుంది. ఒమన్ తోనే ఇరాన్ ఒకప్పుడు కలిసి పనిచేసి ఇప్పుడు ఒమెన్ తో కలిసి పంచుకుంటామంటుంది. అయితే హార్ముజ్ జలసంధి అంతకుముందు ప్రశాంతంగా ఉండి ఇప్పుడు మార్చేస్తే ఎట్లాగా అన్నటువంటిది మరొక వైపున ప్రపంచం అంతా నిలదీస్తుంది. కాబట్టి హార్ముజ్ జలసంధి వదిలేయమని చెప్పేసి అమెరికా చెప్తుంది, వదిలే ప్రసక్తి లేదని ఇరాన్ చెప్తుంది. అలా మీరు వదలకపోతే మిమ్మల్ని వదిలే ప్రసక్తి లేదని ట్రంప్ చెప్తుంటాడు. ఈ లోపుగా ఐఆర్జీసీ మాటనే గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాళ్ళు వింటలేదు. గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాళ్ళతో ఐఆర్జీసీ కమాండ్ లేదు. అందుకనే వాళ్ళు ఒక ఆ కొమైని ప్రకటించాడు అంటూ ఓ ప్రకటనని ప్రచారంలోకి తీసుకొచ్చారు. అంతకుమించి అక్కడ ఏం జరగట్లేదు. ఓవరాల్ గా ఉద్రిక్తతలు ఆగినయ్యా, ఆగలేదంటే ఆగినట్టు నటిస్తూ కొనసాగుతుంది.